ధ్యానంలో క్రమశిక్షణను పెంచుకోవడంపై ఇది మన బ్రీఫ్. చూడండి, మనలో చాలామందికి, ముఖ్యంగా బిగినర్స్కి, ధ్యానంలో క్రమశిక్షణ అంటే అదో పెద్ద శిక్షలా అనిపిస్తుంది. కాని నిజానికి అలా ఉండాల్సిన అవసరం లేదండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ క్రమశిక్షణను ఎలా మనలో భాగం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి విషయమేంటంటే చాలా నెమ్మదిగా స్టార్ట్ చేయండి. రోజుకు 20 నిమిషాలతో మొదలుపెట్టినా పర్వాలేదు. మీరు ఎంతసేపైతే సౌకర్యంగా కూర్చోగలరో దానికి కేవలం ఓ 5 నిమిషాలు యాడ్ చేయండి, అంతే. దీన్నే +5 రూల్ అంటారు. దీనివల్ల మీ మైండ్కి పెద్దగా కష్టమనిపించకుండానే మెల్లమెల్లన కొత్త అలవాటుకు సెట్ అయిపోతుంది. ఇక రెండో పాయింట్, క్రమశిక్షణ అంటే శిక్ష కాదు, సహనం. ధ్యానమనేది నొప్పిని భరించే ఓపిక పరీక్ష కాదండి. ఇది మీ ఎరుకను, అంటే మీ మైండ్ఫుల్నెస్ను పెంచుకోవడానికి. అంటే ఏంటి? మీ ఆలోచనలను, ఫీలింగ్స్ని జస్ట్ గమనించడమే, వాటిలో ఇన్వాల్వ్ అయిపోవడం కాదు. చిన్న చిన్న నొప్పుల్ని గమనించండి, కాని భరించలేని నొప్పితో మాత్రం బలవంతంగా కూర్చోవద్దు. ఇక ఫైనల్గా మూడోది, ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఎంతసేపు ధ్యానం చేయాలో ముందే డిసైడ్ అవ్వండి, మధ్యలో కాదు. ఇలా ముందుగా అనుకుంటే మధ్యలో ఇక చాలు అనిపించినా మీరు దానికి లొంగిపోరు. పదే పదే వాచ్ అస్సలు చూడొద్దు, అది మీ కాన్సంట్రేషన్ని మొత్తం పాడు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా చెప్పాలంటే, రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి, వాటికి కట్టుబడి ఉండండి. అదే సమయంలో మీ పట్ల మీరు కాస్త దయతో ఉండండి. ఈ మూడిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఇక్కడ కీలకం.